హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు మొదటి శుక్రవారం, శ్రావణ శుక్రవారం. అందరికీ శుభాకాంక్షలు. అందరూ పూజ చేసుకోవాలి. అందరూ పూజ చేసుకోండి. అండ్ ఇక్కడ ఈరోజు వీడియో వచ్చేసేసి మీ పార్ట్నర్స్ వైజ్గా మీ పార్ట్నర్స్ అసలు జెన్యూన్ పర్సనేనా? అసలు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారా లేదా? అంటే వీళ్ళు చేసే జగిల్కి అండ్ వీళ్ళు స్టెప్ తీసుకుందామా వద్దా అనేది ప్రతి వీడియోలో వస్తుంది కాబట్టి ఈరోజు కొత్తగా ట్రై చేస్తున్నాను. ఎలా వస్తుందో తెలీదు నాకు కూడా. మీరు వీడియో నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే మీ పార్ట్నర్స్ నేమ్స్ని 3 టైమ్స్ తలుచుకోండి. పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్ని ఊహించుకోండి. ఓకేనా? జెన్యూన్ పర్సనా కాదా, లేదా అండ్ ప్రేమ ఉందా లేదా, నిజంగా వీళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అనేది చేయబోతున్నాను అనమాట. మళ్ళీ చెప్తున్నాను. ఓకే, వీడియో స్టార్ట్ చేద్దాం. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ జెన్యూన్ పర్సనేనా కాదా, వీడియో చూస్తున్న వాళ్ళ మీద ప్రేమ ఉందా లేదా, క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవానీ మాత. ఈరోజు వీడియో చూస్తున్న వాళ్ళ పార్ట్నర్స్ జెన్యూన్ పర్సనేనా కాదా, వీళ్ళ పట్ల ప్రేమ ఉందా లేదా, క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవానీ మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ జెన్యూన్ పర్సనే కాదా, వీళ్ళ పట్ల ప్రేమ ఉందా లేదా, క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవానీ మాత. బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది, పట్టించుకోకండి, ఎవరో బట్టలు ఉతుక్కుంటున్నారు. ఓకే, ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ జెన్యూన్ పర్సనా కాదా, వీళ్ళ మీద ప్రేమ ఉందా లేదా, వాళ్ళ పట్ల ప్రేమ ఉందా లేదా, క్లియర్గా క్లారిటీగా చూపించండి, డీప్గా చూపించండి దుర్గా భవానీ మాత. క్లియర్గా క్లారిటీగా చూపించమ్మా దుర్గా భవానీ మాత. ఓకే, 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 2 కార్డ్స్ వచ్చాయి, తీస్తున్నాను. ఓకే, ఓకే. ఇక్కడ నేను వీడియో పూర్తిగా చెప్పిన తర్వాత నేను జెన్యూన్ పర్సనా కాదా అనేది నేను చెప్తానమాట. మీ మీద ప్రేమ ఉందా లేదా అనేది కూడా క్లారిటీగా చెప్తాను. సిచ్యువేషన్షిప్ ఫస్ట్. ఓకే, ఓకే. ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఏంటంటే గతంలో ఇష్టం లేకుండానే రిలేషన్షిప్ని ఎండ్ చేసేసారు. ఈ రిలేషన్షిప్ పట్ల చాలా బాధపడుతూనే ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేటప్పుడే వీళ్ళకి చాలా పెయిన్, చాలా బాధ అనుభవిస్తూనే ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసారు. ఓకేనా? కొన్ని రోజుల తర్వాత కూడా ఈ పర్సన్ చాలా బాధని, చాలా పెయిన్ అనుభవించారు. అండ్ ఇక్కడ ఎవరైనా చూడొచ్చండి, సపరేట్ మ్యారేజ్ వాళ్ళు, ఒకళ్ళు మ్యారేజ్, ఒకళ్ళు అన్మ్యారేజ్, అండ్ ఫ్యామిలీ ఎవరైనా చూడొచ్చు. ఫ్యామిలీ అంటే మదర్ అండ్ ఫాదర్, బ్రదర్ అండ్ సిస్టర్స్, లవర్స్, ఫ్రెండ్స్ ఎవరైనా చూడొచ్చు, వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఏ విధంగా థర్డ్ పర్సన్ వైపు ఫ్యామిలీ వైజ్గా
రిలేషన్షిప్ని ఎండ్ చేసేసి వెళ్ళిపోయారో, వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే ఈ రిలేషన్షిప్ని బలవంతంగా బాధతో రిలేషన్షిప్ని గతంలో చాలా పెయిన్ అనుభవిస్తూనే మీ వైపుగా చాలా పెయిన్ అనుభవిస్తూనే ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేశారు ఈ పర్సన్. కానీ ఈ ఈ ఎండ్ చేసేసిన తర్వాత కొన్ని రోజులకి వీళ్ళు థర్డ్ పర్సన్ కానివ్వండి, ఫ్యామిలీ వైజ్గా అయినా సరే హ్యాపీగానే ఉన్నారు. అంటే మర్చిపోతూ వచ్చారనమాట. కొన్ని రోజులకి మర్చిపోయారు ఈ రిలేషన్షిప్ పట్ల. ఆ బాధని, మోసం చేయడం ఇష్టం లేకపోవటం, అండ్ మీ వైపుగా తప్పు చేశాను అన్న గిల్టీ ఫీలింగ్ రావటం, అండ్ ఇష్టం లేకపోయినా వాకవే చేసేయటం, ఎండ్ చేసేసేయటం, రిలేషన్షిప్ భారంగా రిలేషన్షిప్ని ఎండ్ చేసేయటం, ఇదంతా వీళ్ళకి సడన్గా ఇప్పుడు అట్ ప్రెజెంట్ రిలేషన్షిప్ పట్ల గుర్తొస్తున్నాయి. అప్పుడు నేను చాలా పెయిన్ అనుభవించాను ఈ రిలేషన్షిప్ పట్ల. అంటే ఈ రిలేషన్షిప్లో నుంచి వాకవే చేయటం ఇష్టం లేకపోయినా సరే, భారంగా అనిపించినా సరే, బాధ అయినా సరే ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేయాలి. ఎందుకంటే గతంలో ప్రాబ్లమ్స్ అయినా అయ్యుండొచ్చు, అది ఏ ప్రాబ్లం అయినా సరే, అంటే మనీ వైజ్గా కానివ్వండి, క్యాస్ట్ వైజ్గా కానివ్వండి, ఏజ్ గ్యాప్ అని కానివ్వండి, ఏదైనా సరే రిలేషన్షిప్ని వాకవే చేసేసాను ఈ రిలేషన్షిప్ పట్ల. అది కూడా ఇప్పుడు అట్ ప్రెజెంట్ గుర్తొస్తుంది. గతంలో అది ఉన్నా సరే రిలేషన్షిప్లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీతోటి. కానీ తర్వాత ఎండ్ చేసేసిన తర్వాత ఎండ్ చేసే టైంలో కూడా నేను చాలా బాధపడ్డాను. అలా ఎండ్ చేయడం ఇష్టం లేకపోయినా సరే నేను రిలేషన్షిప్ని బాధతో రిలేషన్షిప్ని ఎండ్ చేసేసాను. ఓకేనా? గిల్టీ ఫీలింగ్, సడన్గా వీళ్ళకి గిల్టీ ఫీలింగ్ రావటం, ఈ రిలేషన్షిప్ పట్ల మీరు గుర్తుకు రావటం, అంటే అప్పుడు గతంలో చేసిన బ్రేకప్ కానివ్వండి, దానికి వాళ్ళ గుండె పగిలిపోయిందనమాట. కొంతమందికి చెప్తున్నానండి, కొంతమందికే వర్తించేలా కనిపిస్తుంది ఇక్కడ. వాళ్ళకి ఆ పెయిన్ అనుభవిస్తూనే రిలేషన్షిప్ని ఎండ్ చేసేసారు. దానివల్ల కూడా ఈ పర్సన్ ఈ ప్రెజెంట్ అది కూడా గుర్తొస్తుంది. ఇది ఎన్ని ఇయర్స్ అయినా సరే రిలేషన్షిప్లో ఎండ్ అయిపోయి, మీకు ఈ రిలేషన్షిప్లో ఇయర్స్ అయినా అయ్యుండొచ్చు, మంత్స్ అయినా అయ్యుండొచ్చు, లేకపోతే రోజులైనా అయ్యుండొచ్చు. అలా అయినా సరే రిలేషన్షిప్లో నుంచి నేను వాకవే చేసేసాను అండ్ ఎండ్ చేసేసాను. భారంతోనే రిలేషన్షిప్ని ఎండ్ చేసేసాను. కానీ సడన్గా ఇప్పుడు మీరు గుర్తొస్తున్నారు. నేను చేసిన బ్రేకప్ కూడా గుర్తొస్తుంది వీళ్ళకి. నేను భారంగానే రిలేషన్షిప్ని ఎండ్ చేసేసాను. నేను కావాలని ఏమీ చేయలేదు రిలేషన్షిప్ పట్ల. ఫ్యామిలీ మెంబర్స్ వైజ్గా థర్డ్ పర్సన్ ఉన్నారని థర్డ్ పర్సన్ వైజ్గా నేను రిలేషన్షిప్ని ఇష్టం లేకపోయినా సరే రిలేషన్షిప్ని ఎండ్ చేసేసాను. మీరు నాకు కావాలి అలా ఫీలింగ్ వచ్చినా సరే మీరు ఎంత బాధపడతారు, రేపటి రోజు ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేస్తే మీరు బాధపడతారు అని నాకు తెలుసు. మీరు బాధపడటం నేను చూడలేను. దాని వైజ్గా ఆ బాధని నేనే తీసుకున్నాను. ఓకేనా? ఆ బాధని నేనే తీసుకున్నాను. మిమ్మల్ని బాధ పెట్టాను, నేను బాధపడ్డాను. మీరు అనుకోవచ్చు ఈ రిలేషన్షిప్ పట్ల మీకేం బాధ ఉంది అని మీరు అనుకోవచ్చు. కానీ నేను ఈ రిలేషన్షిప్ని బ్రేక్ చేయడానికి, ఎండ్ చేసేయడానికి నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు, నా మనస్సాక్షి తెలుసు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. ఓకేనా? ఇది సడన్గా వీళ్ళకి నైట్ టైం ఎక్కువగా గుర్తొస్తుంది ఈ పర్సన్కి. ఓకేనా? గిల్టీ ఫీలింగ్ ఉంది. దాని వైజ్గా అయినా సరే ఈ రిలేషన్షిప్లోకి రావాలి అనిపిస్తుంది. మీకు కాల్ చేసి అయినా సరే రిలేషన్షిప్ పట్ల స్టెప్ తీసుకోకపోయినా సరే ప్రస్తుతం క్షమాపణ చెప్పాలి మీకు. ఓకేనా? సారీ అయినా చెప్పాలి మీకు. ఎందుకంటే ఆ బ్రేక్ చేసుకొని నేను వెనక్కి తిరిగి చూడలేదు. అసలు మీరు ఎలా ఉన్నారు, మీరు బాధపడుతున్నారా లేదా? ఓకే, నేను బ్రేక్ చేస్తే మీరు తప్పకుండా ఖచ్చితంగా మీ మనసు ముక్కలైపోతుంది. మీరు చాలా బాధపడతారు. ఓకేనా? చాలా బాధపడతారు అని తెలుసు. కానీ నీ రిలేషన్షిప్ని నేనే ఎండ్ చేసేసాను. కావాలని నేను ఈ రిలేషన్షిప్లో నుంచి ఏమీ వాకవే చేయలేదు. నేను బాధపడుతూనే రిలేషన్షిప్లో నుంచి వాకవే చేశాను, ఎండ్ చేసేసాను. కానీ ఇప్పుడు అది నాకు గిల్టీ ఫీలింగ్ ఉంది. అది దానికైనా సరే నేను క్షమాపణ అడగాలి మీ వైజ్గా, సారీ అడగాలి మిమ్మల్ని. కానీ నేను ఏ స్టెప్ తీసుకోలేకపోతున్నాను. భగవంతుడి మీద భారం వేసి రిలేషన్షిప్ ఎలా ఉంటుందో తెలియట్లేదు. ఈ రిలేషన్షిప్ పట్ల ఎలాంటి ఛాన్స్ తీసుకోవాలి అర్థం కావట్లేదు. భగవంతుడి మీద భారం వేస్తున్నాను, భగవంతుడిని కోరుకుంటున్నాను. ఈ రిలేషన్షిప్ పట్ల నాకు ఒక ఆలోచన అనేది ఇవ్వండి, ఒక మంచి ఆలోచన ఇవ్వండి అన్న వైజ్గా భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. భగవంతుడి వైపుగా నా దృష్టి పెట్టాను. ఓకేనా?
నా దృష్టి పెట్టాను. నేను స్టెప్ తీసుకోలేకపోతున్నాను రిలేషన్షిప్ పట్ల. నేను భగవంతుడినే ప్రార్థిస్తున్నాను. ఎలా అయితే జరుగుతుంది, ఎలా ఏ విధంగా వెళుతుంది, భగవంతుడినే ప్రార్థిస్తున్నాను. మీ వైపుగా కాల్ చేసి మెసేజ్ చేసి మీకు సారీ అని అయినా సరే చెప్పాలి అని అనిపిస్తుంది. లేకపోతే ఎదురుగా వచ్చైనా సరే మీతో కమ్యూనికేషన్ చేసైనా సరే మీతో క్షమాపణ అనేది చెప్పాలి అని అనిపిస్తుంది. ఇక్కడ గతంలో మీరు నిలబెట్టుకోవాలి అని చాలా ప్రయత్నాలు చేశారు. నేను వాకవే చేసిన తర్వాత కొన్ని రోజుల వరకు మీరు కూడా కాల్స్ కానీ మెసేజ్ కానీ తినకి చేశారండి. కానీ ఈ పర్సన్ ఏంటంటే ఎండ్ చేసేసిన తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూడకూడదు అన్నట్లుగా వీళ్ళు ప్రవర్తించారు. దానికి కూడా ఒక గిల్టీ ఫీలింగ్ అనేది వీళ్ళల్లో ఉంది. ఓకేనా? గతంలో మీరు కూడా రిలేషన్షిప్ పట్ల నిలబెట్టుకోవాలి అని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ నేను అవన్నీ పట్టించుకోలేదు గతంలో. నాకు ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ రీబోత్ చెయ్యాలి అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారండి. ఈ నైట్ టైం ఎక్కువగా ఫీల్ అవుతున్నారు వీళ్ళు. ఏంటంటే వీళ్ళ వయసుగా చెప్పాను కదా, ఎన్ని ఇయర్స్ అయినా సరే, మంత్స్ అయినా సరే డేస్ అయినా సరే వీళ్ళకి మీ ఫీలింగ్స్, ఎమోషన్స్, ఎనర్జీస్ అవేమైతే ఉన్నాయో మీరు గుర్తుకు రావటం, పదే గుర్తుకు రావటం. ఎందుకు సడన్గా మీరు మళ్ళీ ఇలా గుర్తొస్తున్నారు? ఓకే, అయిపోయింది. నేను బాధగానే వాకవే చేసేసాను. నా వయసుగా నేను తప్పు చేశాను. నాకు క్షమాపణ అనేది లేదు. కానీ సడన్గా మీరు ఎందుకని గుర్తొస్తున్నారు? సడన్గా మీ వైపు ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎందుకు వస్తున్నాయి అన్న వయసుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. నేను బాధగానే రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసేసాను. ఇదేదో సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ లాగా ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే నా సైడు ఇలా బాధపడుతున్నాను అంటే మీ సైడ్ మీరు నా ఆలోచనలు మీకు కూడా వస్తున్నాయేమో సడన్గా. నాకు మీ ఆలోచనలు వస్తున్నాయి. మీది నాది ఏదో జన్మల బంధం లాంటిది. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ రిలేషన్షిప్ చాలా పూర్తిగా ఎండ్ అయిపోయింది. నా చేతిలో కూడా ఏమీ లేదు, మీ చేతిలో ఏమీ లేదు, నా చేతిలో ఏమీ లేదు. ఇద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది. మీరు వేరే ప్లేస్లో ఉన్నారు, నేను వేరే ప్లేస్లో ఉన్నాను. అలా అయినా సరే చాలా గ్యాప్ వచ్చేసింది. కానీ ఎందుకని సడన్గా నాకు ఇలా గుర్తొస్తుంది? సడన్గా మీరు ఎందుకు గుర్తొస్తున్నారు నాకు? సడన్గా మీరు కావాలని ఎందుకు అనిపిస్తుంది? సడన్గా బ్రేక్ అయిపోయింది, బాధతోనే వాకవే చేశాను. దాని వయసుగా ఎందుకని మళ్ళీ సడన్గా గుర్తొస్తుంది నాకు? మళ్ళీ మీకు క్షమాపణ చెప్పాలి అని అనిపిస్తుంది. ఇదేదో జన్మల బంధము, ఈ రిలేషన్షిప్ మళ్ళీ రీస్టార్ట్ చెయ్యాలి అని అనిపిస్తుంది. ఆ బంధం వల్ల వీళ్ళకి ఏంటంటే మీ ఫీలింగ్స్, ఎమోషన్స్ వచ్చినప్పుడు తట్టుకోలేక మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేసైనా సరే, లేకపోతే ఎదురెదురుగా ఉన్న వాళ్ళకైనా సరే కమ్యూనికేషన్ మీ వయసుగా వచ్చి మీతో మాట్లాడి క్షమాపణ అయినా సరే చెప్పుకోవాలి. మీరు క్షమిస్తే అయినా సరే నాలో ఉన్న బాధ కొద్దో గొప్పో తీరుతుంది. ఓకేనా? దాని వయసుగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ బాధతో అయినా సరే రిలేషన్షిప్లో నుంచి వాకవే చేశాను గతంలో. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ మీ మనసులో ఏముంది? మీరు ఈ రిలేషన్షిప్ పట్ల నన్ను క్షమిస్తారా లేదా? మీ మనసులో ఏమనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ పట్ల? నేను ఒకవేళ రీబోత్ చేసినా సరే మీరు ఓకే చెప్తారా లేదా? నాకు ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా కావాలి. అంటే చెప్పాను కదా, వీళ్ళని మీరు క్షమిస్తే కొద్దో గొప్ప వీళ్ళ మనసులో గిల్టీ ఫీలింగ్ అండ్ వీళ్ళు చేసిన మోసానికి కొద్దో గొప్ప వీళ్ళకి క్షమాపణ దొరికింది అన్న ఫీలింగ్ ఒకటి వస్తుంది వీళ్ళకి. దానికి వీళ్ళు ఏంటంటే మీ వైపుగా ఇంకా ప్రేమను చూపించడానికి, ఇంకా రీబోత్ చేసిన తర్వాత ఇంకా ప్రేమను చూపించడానికి ప్రయత్నం చేయాలి. మీ వైపుగా అంటే వేరే వయసుగా కాకపోయినా ఫోన్ కానీ మెసేజ్ కానీ చేసి రోజు మాట్లాడటం కానివ్వండి, రోజు మీ గురించి తెలుసుకోవడం కానివ్వండి, మీరు ఎలా ఉన్నారు, తిన్నారా లేదా అని తెలుసుకోవాలి. అప్పుడు గతంలో అలా అవేవి చేయకుండానే రిలేషన్షిప్ని థర్డ్ పార్టీ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి ప్రాబ్లమ్స్ వస్తాయని ఎండ్ చేసేసాను. ఇప్పుడు స్టేబుల్ రిలేషన్షిప్ అయినా నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. మీతో ఈ రిలేషన్షిప్ పట్ల ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. మీరు చూస్తే మీరు వాకవే మోడ్లో ఉన్నారు. అండ్ ఇక్కడ కొంతమంది ఏంటంటే దూర ప్రాంతాల్లో ఉన్నారండి. కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది. కొంతమందికి దగ్గరగా ఉంటే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఈ రిలేషన్షిప్ పట్ల నేను మళ్ళీ వాకవే చేయాల్సి వస్తుందేమో. ఎందుకంటే క్షమాపణ చెప్పి మీరిచ్చే క్షమాపణ చెప్పిన తర్వాత మీరు ఓకే అంటే నేను ఈ రిలేషన్షిప్ పట్ల కొంచెం ప్రశాంతంగా ఉండైనా సరే వాకవే చేయాలి అన్న ఐజ్గా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఉన్నారు కాబట్టి మీ వైపుగా ఉండటానికి అవకాశం చాలా తక్కువగా ఉంది.
అందుకనైనా సరే నేను మీ వైపుగా క్షమాపణ కోరాలి. గిల్టీ ఫీలింగ్ అనేది ఉంది వీళ్ళలో. ఓకే, నా గిల్టీ ఫీలింగ్కి మీకు క్షమాపణ చెప్పాలి అని ఆలోచిస్తున్నారు. వీళ్ళైతే ఎవరైతే దూరంగా ఉంటున్నారో, అంటే వేరే ప్రదేశాల్లో ఉన్నారో వాళ్ళైతే సెర్చ్ చేస్తున్నారండి. ఇక్కడ చెప్పాను కదా, దూర ప్రాంతాల్లో వాళ్ళు మాత్రం మీ గురించి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, సోషల్ మీడియా ఏదైతే ఉందో వాటి వైజ్గా, అంటే దగ్గర హౌస్ వాళ్ళు కాకుండా, అంటే కొంచెం వేరే ఊరు 2 అవర్స్ లేకపోతే 3 అవర్స్ అలా, లేకపోతే 1 అవర్ పట్టొచ్చు. అలా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి సోషల్ మీడియా కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, అలాంటి వాటిల్లో సెర్చ్ చేస్తున్నారు. మీరు ఏమన్నా ఆన్లైన్లో ఉంటున్నారా, మీకు అకౌంట్స్ ఏమన్నా ఉన్నాయా, మీరు ఎలా ఉన్నారు, అలాంటివి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారనమాట ఈ పర్సన్. మీ వయసుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మైండ్ అంతా డిప్రెషన్గా, అలజడిగా ఉంది. గిల్టీ ఫీలింగ్ ఒకటి ఉందని చెప్తున్నానుగా, గిల్టీ ఫీలింగ్ ఒకటి ఉంది. గతంలో బాధతోనే రిలేషన్షిప్ని వాకవే చేశాను. మీరు అనుకోని ఉండొచ్చు, ఈ పర్సన్ ఇంత ప్రేమించాను, ఇంత ప్రేమను చూపించాను, కానీ ఈ పర్సన్ జెన్యూన్గా లేరా నా లైఫ్లో, నా రిలేషన్షిప్ పట్ల జెన్యూన్గా లేరు ఈ పర్సన్ అని మీరు అనుకొని ఉండొచ్చు. నేను మాత్రం ఈ రిలేషన్షిప్ ఎండ్ చేసేటప్పుడు నేను పడిన బాధ ఆ భగవంతుడికి తెలుసు. ఓకేనా, నాకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు అన్న వయసుగా ఆలోచిస్తున్నారు. కాబట్టి అదొకటి ఆలోచన, గిల్టీ ఫీలింగ్ ఒకటి. మీ వయసుగా క్షమాపణ చెప్పాలి. అది ఎలా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి? మీరు చూస్తే వాకవే మోడ్లో ఉంటున్నారు, ఎంతసేపటికి పట్టించుకోవట్లేదు రిలేషన్షిప్ పట్ల. మీరు వాకవే మోడ్లో ఉంటున్నారు. అండ్ బయట సమస్యలు కూడా ఉన్నాయి వీళ్ళకి, బయట సమస్యలను కూడా ఫేస్ చేస్తున్నారు. దాని వయసుగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. ఎలా స్టార్ట్ చేయాలి రిలేషన్షిప్ని, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలాంటి మెసేజ్ పెడితే మీరు ఓకే చెప్తారు, మీ వయసుగా వచ్చిన తర్వాత ఎలా మొదలు పెట్టాలి, ఎలా స్టార్ట్ చేయాలి అన్న కన్ఫ్యూజన్ కూడా వీళ్ళలో ఉంది. ఎందుకంటే మీరేమనుకుంటున్నారో తెలియట్లేదు కదా వాళ్ళకి. అసలు పూర్తిగా ఎండ్ అయిపోయింది కదా రిలేషన్షిప్లో. నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా వర్తిస్తుంది. లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకైనా సరే ఎదురుగా వచ్చినా సరే ఓకే చెప్తారా లేదా, క్షమాపణ చెప్పిన తర్వాత ఓకే క్షమించాను అని అంటారా లేదా అన్న భయం కూడా వీళ్ళల్లో ఉంది. ఓకేనా, నో కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకు కూడా అలాగే వర్తిస్తుంది. ఓకేనా, మీ వైపుగా ఒక నిర్ణయం తీసుకోవాలి, ఏదైనా సరే నిర్ణయం తీసుకోవాలి. నేను వాళ్ళు వర్క్ చేసుకుంటున్నా సరే, ఎంత బిజీగా ఉన్నా సరే పదే మీరు గుర్తు వస్తున్నారు వీళ్ళకి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే వీళ్ళు కొంచెం బిజీగా ఉంటున్నారు, ఎక్కువగా బిజీగా ఉంటున్నారు. వీళ్ళు ఎక్కువ బిజీగా మీ ఆలోచనలు అవి చుట్టేసినప్పుడు ఎక్కువగా బిజీగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలా అయినా సరే అంటే అలా అయినా సరే కొంచెం కంట్రోల్ చేసుకోగలుగుతానేమో అన్నట్లుగా ఎక్కువగా బిజీగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ వల్ల కావట్లేదు. మీ ఆలోచనలు వచ్చినప్పుడు సడన్గా తెలియని బాధ వస్తుంది, తెలియని పెయిన్ వస్తుంది వాళ్ళకి. ఓకేనా, తెలియని బాధ, తెలియని పెయిన్ వస్తుంది. మీకు కూడా ఒక కన్ఫ్యూజన్ అనేది మీకు కూడా ఉందండి. అంటే వీళ్ళు ఈ రిలేషన్షిప్ అసలు నిలబెట్టుకుంటారా లేదా, ఓకే క్షమాపణ అయినా చెప్తారా లేదా. మీరేంటంటే ఒక క్షమాపణ అయినా చెప్తే చాలు, నాకు ఈ రిలేషన్షిప్ పట్ల ఒక క్షమాపణ అయినా చెప్తే చాలు. ఎందుకంటే వీళ్ళు చాలా బాధ పెట్టి రిలేషన్షిప్లో నుంచి వెళ్ళిపోయారు. నాకేం బాధ లేదు అన్నట్లుగా రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసేశారు. ఒక క్షమాపణ అయినా చెప్తే చాలు, అంటే నిలబెట్టుకోకపోయినా సరే రిలేషన్షిప్ పట్ల నాకు క్షమాపణ అయినా చెప్తే చాలు. కొంతమంది ఏంటంటే ఈ రిలేషన్షిప్లో క్షమాపణ చెప్పి నిలబెట్టుకోవాలి అన్న వయసుగా ఆలోచిస్తున్నారు. కానీ మీకు కన్ఫ్యూజన్ చేస్తుందన్నమాట. ఈ పర్సన్ నిలబెట్టుకుంటారా లేదా, అసలు నాకు క్షమాపణ చెప్తారా లేదా, అసలు మళ్ళీ నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేనే ఎంత కన్ఫ్యూజన్ ఎందుకు అవుతున్నాను, వీళ్ళ ఫీలింగ్స్, ఎమోషన్స్ నాకు కూడా గుర్తొస్తున్నాయి సడన్గా. నేను ఎంత బిజీగా ఉన్నా సరే నాకు సడన్గా వీళ్ళ ఎమోషన్స్, ఫీలింగ్స్ అనేవి గుర్తొస్తున్నాయి. నేను ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు. ఈ పర్సన్ నా దగ్గరగా వచ్చినప్పుడు నేను రిలేషన్షిప్ పట్ల ఎలా స్టెప్ తీసుకోవాలి, ఏ విధంగా స్టెప్ తీసుకోవాలి, అసలు ఈ పర్సన్ మళ్ళీ ఆన్ ఆఫ్ చేస్తారేమో. ఓకేనా, కొంతమందికి అలా ఉంది, ఆన్ ఆఫ్ చేస్తారేమో,
నాకు కూడా ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి రిలేషన్షిప్ పట్ల. ఒకవేళ ఆ పర్సన్ వస్తే ఓకే చెప్పి క్షమాపణ చెప్పైనా సరే రిలేషన్షిప్ని ఎండ్ చేయాలి అని అనిపిస్తుంది. మళ్ళీ కొంతసేపటికి లేదు మళ్ళీ రిలేషన్షిప్ నాకు కావాలి అని అనిపిస్తుంది. మీకు కూడా తెలియని కన్ఫ్యూజన్ వస్తుందన్నమాట. ఈ పర్సన్ వైజ్గా చెప్పాను కదా, కొంతమందికి ఏంటంటే బయట సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి, చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్, చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. మీ వైపు బాధే కాకుండా బయట సమస్యలు అండ్ ఇంట్లో సమస్యలు, థర్డ్ పార్టీ వైపు సమస్యలు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. గొడవలు జరుగుతున్నాయి, థర్డ్ పార్టీ అయినా కానివ్వండి అండ్ ఫ్యామిలీ మెంబర్స్తోనైనా సరే గొడవలు జరుగుతున్నాయి వీళ్ళకి. అండ్ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేనే ఎందుకు ఇలా ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, మీరు గతంలో ఉన్నట్టు ఎందుకని ఇప్పుడు ప్రెజెంట్ లైఫ్ ఉండట్లేదు. అండ్ ఇక్కడ నేను మీ వైజ్గా క్షమాపణ చెప్తే అయినా సరే ఈ రిలేషన్షిప్ పట్ల నాకు ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. క్షమాపణ చెప్తే అయినా సరే నేను కొద్దో గొప్ప నేను ఈ బాధలో నుంచి బయటకు వస్తాను, మీ వైజ్గా బాధ నుంచి బయటకు వస్తాను. ఆ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఆ థర్డ్ పార్టీ కానివ్వండి, ఆ బయట వ్యక్తులు కానివ్వండి, అది తర్వాత సాల్వ్ చేసుకుంటాను వాటిని. ముందు మీ వైపుగా క్షమాపణ అనేది చెప్పాలి, మీకు మీ వైజ్గా క్షమాపణ అనేది కోరాలి అన్నట్లుగా ఆలోచిస్తున్నారు. కానీ బయటికి మాత్రం బిందాస్గానే మీకు ఒకవేళ చెప్పాను కదా నో కాంటాక్ట్లో ఉండి ఎదురెదురుగా ఉన్న వాళ్ళకి మీకు మాత్రం బయటికి చాలా ఎంత బాధపడుతున్నా సరే ఈ పర్సన్ మీ లైఫ్లో ఉన్నప్పుడు కూడా ఎంత బాధపడుతున్నా, ఎంత పెయిన్ అనుభవిస్తున్నా సరే తన లైఫ్లో తను సంతోషంగా ఉన్నట్లు బయటికి ఏమి చెప్పకుండా, బయటికి ఏం పోటీ చేయకుండా బాధ ఉన్నా సరే నా లైఫ్లో నేను బిందాస్గా ఉన్నాను, నా లైఫ్లో నేను హ్యాపీగా ఉన్నాను, నా లైఫ్ నాకు ముఖ్యం, నా ఫ్యామిలీ నాకు ముఖ్యం, నా సంతోషం నాకు ముఖ్యం అన్నట్లుగా బయటికి పోటీ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రెజెంట్ కూడా అలాగే ఉంది, సేమ్గా మీ వైజ్గా చాలా బాధను అనుభవిస్తున్నారు ఈ పర్సన్, చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ అండ్ థర్డ్ పర్సన్ వైజ్గా కొంచెం తక్కువే, మీ వైజ్గా ఇప్పుడు మీ వైజ్గా క్షమాపణ చెప్పాలి. మీకు క్షమాపణ చెప్తే కానీ నా హార్ట్ బ్రేక్ అనేది అంటే నా వైపుగా సిచ్యువేషన్ కొంచెం కంట్రోల్ అవుతుంది. మీరు క్షమిస్తే వీళ్ళ వైజ్గా కొన్ని బాధలైనా సరే తీరతాయి. మీ వైజ్గా క్షమాపణ చెప్పాలి. వీళ్ళకి గిల్టీ ఫీలింగ్ చాలా ఎక్కువగా ఉంది ఈ రిలేషన్షిప్ పట్ల. గతంలో చేసిన మోసానికి, గతంలో వీళ్ళు వాకవే చేసేటప్పుడు పడిన బాధకి చాలా గిల్టీ ఫీలింగ్ ఉంది. కొంతమంది వాళ్ళు బాధపడలేదేమో ఈ రిలేషన్షిప్ పట్ల, వాకవే చేసేటప్పుడు అసలు వీళ్ళకి బాధే లేదేమో, వీళ్ళకి బాధ అనిపించలేదేమో అని మీరు అనుకుని ఉండొచ్చు. కానీ వీళ్ళు నిజానికి చాలా బాధపడ్డారండి, చాలా పెయిన్ అనుభవించారు. వీళ్ళ హార్ట్ అనేది చాలా ముక్కలు అయిపోయింది వీళ్ళకి. ఓకేనా, అది బయటికి కొంతమంది చెప్పుకోగలుగుతారు, కొంతమంది చెప్పుకోలేరు. ఒకవేళ మీ వైజ్గా చెప్తే అంటే నాకు ఇలా ఉంది, నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు ఈ రిలేషన్షిప్ అట్లా వాకవి చేయటం అని మీ ముందు కానీ బాధపడితే మీరు ఈ రిలేషన్షిప్లో నుంచి అస్సలు ఇంకా పూర్తిగా వెళ్ళనివ్వరు. కానీ నాకు ఫ్యామిలీ కూడా ముఖ్యమే కదా, లేదా థర్డ్ పర్సన్ అయినా సరే ముఖ్యమే కదా అన్నట్లుగా ఈ పర్సన్ ఏంటంటే మీ వయసుగా బాధను అనేది తనని కంట్రోల్ చేసుకొని నాకేం పట్టనట్టు, నాకేం లేదు, బాధ ఏం లేదు రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసేసిన తర్వాత అంటే ఎలా చెప్పారంటే మీకు అంటే ఎంజాయ్ చేసినంతకాలం ఎంజాయ్ చేసాము, సంతోషంగా ఉన్నంతకాలం సంతోషంగానే ఉన్నాము, అయిపోయింది ఏదో అయిపోయింది, ఇక రిలేషన్షిప్ని ఎండ్ చేసేద్దాము అన్నట్లుగా చెప్పుండొచ్చు వీళ్ళైతే. మీకు వాళ్ళ బాధని తనలో తను దాచుకొని ఇలా చెప్పుండొచ్చు మీకు. ఓకే, తర్వాత మీరు వీళ్ళ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజులు బాధపడ్డారు వీళ్ళు. థర్డ్ పర్సన్ వచ్చినా సరే ఇప్పటికీ కూడా మీ వయసుగా చాలా బాధ అనుభవిస్తున్నారు, చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. అదొక మచ్చలాగా ఏర్పడిపోయిందనమాట. మీ వయసుగా మోసం చేసి వచ్చేసినందుకు, మీ మనసును ముక్కలుగా చేసినందుకు వాళ్ళకి అదొక గాయంలాగా ఉంది అండ్ గిల్టీ ఫీలింగ్ కూడా ఉంది ఇవి. ఓకేనా, ఇంకా కార్డ్స్ తీస్తాను, ఇంకా కార్డ్స్ చూపించండి దుర్గాభవాని మాట. ఓకే, మీరు చూస్తే వాకవే మోడ్లో ఉన్నారు. ఓకే, కానీ ఇక్కడ ఎక్కువ కార్డ్స్ పడ్డాయి కదా, నేను మళ్ళీ ట్రై చేస్తాను. మీరు ఇందాకే చెప్పాను కదా మీరు కూడా వాకవే మోడ్లో ఉన్నారు అని, దాని గురించి కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఇంకా చూపించండి దుర్గాభవాని మాట.
గ్రోత్ తీసుకురావాలి అని ఆలోచిస్తున్నారండి వీళ్ళు. మళ్ళీ ప్రపోజ్ చేయాలి మీకు, గ్రోత్ తీసుకురావాలి అని అనిపిస్తుంది వీళ్ళకి. మీరు మాత్రం రిలేషన్షిప్ పట్ల ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. మీకు కూడా ఈ పర్సన్ అంటే కొద్దో గొప్ప ఇష్టం ఉంది. ఓకేనా? మీరంటే చాలా ఇష్టం ఉందండి వాళ్ళకి, చాలా ప్రేమ ఉంది, చాలా ఇష్టం ఉంది మీరంటే. దానికి కూడా ఈ పర్సన్ ఏంటంటే రిలేషన్షిప్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అని అనిపిస్తుంది. కానీ ఏంటంటే ఎటు తేల్చుకోలేకపోతున్నారు ఈ పర్సన్, జగిల్ అవుతున్నారు. వీళ్ళ వైపు అన్ని సమస్యలు చుట్టేసినట్టుగా అనిపిస్తున్నాయి. చెప్పాను కదా, మీ వైజ్గా బాధ ఒకటి అండ్ బయట సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి. అన్ని వైజులుగా చుట్టేసినట్టుగా అనిపిస్తోంది. రిలేషన్షిప్ పట్లైనా సరే, బయట సమస్యలైనా సరే, ఈ రిలేషన్షిప్ పట్లైనా బయట సమస్యలైనా సరే అన్ని వైపులా చుట్టేసినట్టుగా అనిపిస్తున్నాయి వీళ్ళకి. అట్ ప్రజెంట్ లైఫ్లో అయినా సరే మీరంటే చాలా ఇష్టం ఉందండి. గతంలో కూడా ఇష్టం ఉంది. కానీ మీ వయసుగా ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో దాని వైజ్గా రిలేషన్షిప్లో నుంచి బాధగా వాకవే చేసేసారు కాబట్టి అప్పటి నుంచి కూడా ఉంది రిలేషన్షిప్ పట్ల మీరంటే ఇష్టం ఉంది. రిలేషన్షిప్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అని ఉంది. కానీ వీళ్ళు ఏంటంటే ఎటూ తేల్చుకోలేక, ఫ్యామిలీ మెంబర్సా మీరా అనేది ఎటూ తేల్చుకోలేక రిలేషన్షిప్ పట్ల వాకవే చేసేసి వెళ్ళిపోయారనమాట. ఓకేనా? ఇప్పటికీ కూడా మీరంటే ఇష్టం ఉందండి వాళ్ళకి, ప్రేమ ఉంది, చాలా ప్రేమ ఉంది ఇప్పటికీ కూడా. ఓకేనా? మీరు కూడా బాధపడుతున్నారు అని తెలుసు రిలేషన్షిప్ పట్ల. అంటే మీరు కూడా ఏంటంటే రిలేషన్షిప్ పట్ల అసలు ఎలాంటి స్టెప్ తీసుకోవట్లేదు, అసలు మీరు స్టెప్ తీసుకుంటారా లేదా, అసలు ఏంటి లైఫ్ ఏంటి ఇలా ఉంది ఏంటి అనేది మీరు బాధపడుతున్నారని వీళ్ళకి తెలుసు. ఎవరికైతే నో కాంటాక్ట్లో ఉండి లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి తెలుసు అన్నమాట మీరు బాధపడుతున్నారు ఈ రిలేషన్షిప్ పట్ల అని వాళ్ళకి తెలుసు. మీరు కూడా చాలా మంచి పర్సన్, రిలేషన్షిప్ పట్ల అయినా సరే, మామూలుగా అయినా సరే మీరు చాలా మంచి పర్సన్. ఓకేనా? మీరు కూడా చాలా మంచి పర్సన్. ఈ రిలేషన్షిప్ పట్ల అయినా సరే మీలాంటి పర్సన్ మళ్ళీ లైఫ్లో దొరకరు. ఓకేనా? లైఫ్లో మీలాంటి పర్సన్ మళ్ళీ దొరకరు. ఇలాంటి పర్సన్ దొరకటం అదృష్టం అన్నట్లుగా భావిస్తున్నారన్నమాట ఈ పర్సన్. ఓకేనా? వీళ్ళైతే గతంలో మేనిఫెస్టేషన్ చేశారండి, గతంలో చేశారు. ఇప్పుడు అట్ ప్రజెంట్ చేయడానికి అవకాశము లేదు. అండ్ ఇప్పుడు మేనిఫెస్టేషన్ చేయటానికి కూడా ఇష్టపడట్లేదు. ఒకవేళ అవకాశం ఉన్నా సరే మేనిఫెస్టేషన్ చేయటానికి ఇష్టం ఉండట్లేదు. మీరు మేనిఫెస్టేషన్ చేసినా సరే మీరు ఇప్పుడు వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళట్లేదు కదా. నాకు నువ్వు అవసరం లేదు అన్నట్లుగా మీరు ప్రవర్తిస్తున్నారు కదా. మీకు ఇప్పుడు అర్థమైపోయింది కదా, వాళ్ళు మేనిఫెస్టేషన్ చేసి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు, అంటే ఫస్ట్ నుంచి ఎండ్ అయిపోయేదాకా నన్ను మేనిఫెస్టేషన్ చేసి ఈ రిలేషన్షిప్లో నన్ను నిలబెట్టారు. తర్వాత మీకు తెలిసింది. ఇప్పుడు మీరు వాళ్ళు ఏం చెప్పినా సరే నమ్మట్లేదు. ఓకేనా? మీరు పడిన బాధ, పెయిన్ మీకు గుర్తొస్తుంది, మీకు తగిలిన గాయం మీకు గుర్తొస్తుంది, వాళ్ళు చేసిన మోసం. అండ్ వీళ్ళకి బాధ లేదా, వీళ్ళు బ్రేక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు, వీళ్ళు మనుషులేనా, అసలు జెన్యూన్గా పర్సనా కాదా, జెన్యూన్ పర్సనా కాదా, అసలు జెన్యూన్గా ఇన్ని రోజులు నాతో ఉన్నారు, అసలు జెన్యూన్గా నన్ను ప్రేమించారా లేదా అన్న కన్ఫ్యూజన్ కూడా మీలో ఉంది. కాబట్టి దానివల్ల మీకు పెయిన్ ఎక్కువగా వచ్చింది. ఇప్పుడు కూడా ఉంది పెయిన్, బాధ ఎక్కువగానే ఉంది ఇప్పుడు కూడా. ఇప్పుడు నేను ఈ పర్సన్ని నమ్మలేను అన్న వైజ్గా మీరు ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ ఏంటంటే అలా మేనిఫెస్టేషన్ చేసైనా సరే, మీరు వాకవే మోడ్లో ఉన్నారు కదా, అలా మేనిఫెస్టేషన్ చేసైనా సరే రిలేషన్షిప్ని రీబోత్ చేయాలి అనిపిస్తుంది. ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ని రీబోత్ చేయాలని, మళ్ళీ కొత్తగా న్యూగా స్టార్ట్ చేయాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్కి. గతంలో ఉన్నట్టుగా కాకుండా ఇప్పుడు మీకు మళ్ళీ ఇవ్వాల్సిన ప్రేమని అందించి మీతో మంచిగా ఉండాలి, మంచిగా ప్రేమించాలి. మేనిఫెస్టేషన్ చేయకుండా, ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ మేనిఫెస్టేషన్ చేయకుండా మంచిగా ఉండాలి, మీతో మంచిగా హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేయాలి. ఓకేనా? కొంతమంది స్టేబుల్ రిలేషన్షిప్ కోరుకుంటున్నారు, కొంతమంది ఎవరైతే లవర్స్ అలాంటి వాళ్ళు చూస్తున్నారు. కొత్తగా న్యూగా మ్యారేజ్ అయిన వాళ్ళు, వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు కదా కపుల్స్, వాళ్ళు మీ ఇద్దరి మధ్యన ఏమన్నా చిన్న గొడవలు జరిగితే అలాంటివి
అలాంటి సిచ్యువేషన్ అనమాట. వాళ్ళేంటంటే ఎండ్ అయిపోయిన రిలేషన్‌షిప్ రీవర్క్ చేయాలి అనిపిస్తుంది. మళ్ళీ న్యూగా స్టార్ట్ చేయాలి అని అనిపిస్తుంది రిలేషన్‌షిప్‌ని. కొత్తగా స్టార్ట్ చేయాలి. గతంలో ఉన్నట్లు కాకుండా కొత్తగా స్టార్ట్ చేసి మిమ్మల్ని మీకివ్వాల్సిన ప్రేమని ఇవ్వాలి. నాకు మీ మీద ఇంత ప్రేముంది. నేను జెన్యూన్ పర్సనే అని వీళ్ళు మీకు చెప్పాలి అని అనిపిస్తుంది వీళ్ళకి. నేను జెన్యూన్ పర్సనే మీకు జెన్యూన్ పర్సనే అని నిరూపించుకోవాలి అని అనిపిస్తుంది. మీ వైపుగా ప్రేమని చూపించాలి అన్న వైస్‌గా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. నాలో ఇంత ప్రేముంది. నేను గతంలో మీ వైస్‌గా వాకవే చేసినప్పుడు నేను పడిన బాధ, పెయిన్ అది కూడా మీకు చెప్పాలి అన్నట్లుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. ఓకేనా? అలా ఉన్నాయి వీళ్ళ ఫీలింగ్స్ ఈరోజు. ఓకే. ఇలా వచ్చినాయండి ఫీలింగ్స్ ఈరోజు. మీకు ఎంతవరకు రెజనేట్ అయింది, అసలు అర్థమైందా లేదా, అసలు ముందు అది చెప్పండి నాకు. నేను చెప్పింది మీకు అర్థమైందా లేదా అనేది నాకు అది చెప్పండి. ఓకేనా? కామెంట్ ద్వారా తెలియచేయండి. నేను చెప్పింది అర్థమైందా లేదా అనేది నాకు కామెంట్ ద్వారా చెప్పండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది కామెంట్ ద్వారా ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే నాకు రెజనేట్ అవుతున్నాయా లేదా అని నాకు తెలియాలి కదా. మీ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయని నాకు ఖచ్చితంగా తెలియాలి కాబట్టి కామెంట్ ద్వారా తెలియచేయండి. తెలియచేస్తే మీకు రెజనేట్ అవుతున్నాయి అన్న విషయం నాకు అర్థమవుతుంది. ఇంకా ఎక్కువగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కొత్త వీడియోస్ అలా ఏమన్నా చేయటానికి ట్రై చేస్తాననమాట. ఓకేనా? ఇలా ఉంది. మీకు ఎంతవరకు రెజనేట్ అయింది కామెంట్ ద్వారా ఖచ్చితంగా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేస్తే మీ ఎనర్జీస్ వస్తాయి. అండ్ ఇక్కడ అందరూ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. అందరూ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి సేమ్‌గానే వస్తుందని చెప్పలేం. పర్సనల్ రీడింగ్స్‌లో అయితే వేరేలాగా వస్తాయి. కాబట్టి మీరు మీ పర్సన్ గురించి ఇంకా వేరేగా తెలుసుకోవాలి అని అనుకుంటే పర్సనల్ రీడింగ్స్ అనేవి తీసుకోండి. పర్సనల్ రీడింగ్స్ కోసం వీడియో టైటిల్ కింద అండ్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో నెంబర్ ఇస్తున్నాను. దానికి వాట్సాప్ మెసేజ్ కానివ్వండి, వాట్సాప్ కాల్ కానివ్వండి చేయొచ్చు. ఓకేనా? పర్సన్ గురించే కాదు, జాబ్స్ గురించి, కెరియర్ గురించి ఇంకేమన్నా తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు ఆ పర్సనల్ రీడింగ్స్ తీసుకోవచ్చు. ఓకేనా? సేమ్‌గా వస్తాయని చెప్పలేము. అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి అందరి సిచ్యువేషన్ ఒకలాగే ఉంటుంది ఒకలాగే ఉండదు కాబట్టి పర్సనల్ రీడింగ్స్‌లో వేరేలా రావచ్చు. ఇలా పాజిటివ్‌గా వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా? ఇక్కడైతే ఈరోజు పాజిటివ్‌గానే వచ్చింది. ఈ పర్సన్ అయితే జెన్యూన్ పర్సనేనండి. మళ్ళీ అంత పెయిన్ అనుభవించి మళ్ళీ రిగ్రెట్ ఫీలింగ్ వచ్చి మీ వైపుగా క్షమాపణ చెప్పాలి అనే ఆలోచన మళ్ళీ రాదు కదా. ఓకేనా? రాదు కదా కొంతమందికి. అయిపోయింది వదిలేసాను. అయిపోయింది. ఫీలింగ్స్, ఎమోషన్స్ వచ్చినా సరే ఓకే. అయిపోయింది. ఏదో అయిపోయింది. వదిలేసాను. లీవ్ ఇట్. థర్డ్ పర్సన్ ఉన్నారు కదా నా లైఫ్‌లో అనే ఆలోచన కొంతమందికి వస్తది. కొంతమందికి ఏంటంటే జెన్యూన్ పర్సన్స్‌కి ఏంటంటే రిగ్రెట్ ఫీలింగ్ వాళ్ళకి జీవితాంతం ఉంటుందండి. జీవితాంతం పెయిన్ అనుభవిస్తూనే ఉంటారు వాళ్ళు. వీళ్ళైతే జెన్యూన్ పర్సనేనండి. గాయం అనేది అలా మచ్చ పడిపోయి ఉంటుంది వాళ్ళ లైఫ్‌లో. ఒక పర్సన్‌ని మనం మోసం చేశాము. ఒక పర్సన్‌ని వాళ్ళు అంత ఇష్టపడుతున్నా సరే నేను ఆ రిలేషన్‌షిప్‌లో నుంచి బ్రేక్ చేసుకొని వాళ్ళకి నా మొహం చూపించుకోలేనంత వైస్‌గా నేను వాళ్ళ వైస్‌గా బాధ పెట్టి నేను ఈ రిలేషన్‌షిప్‌లో నుంచి వచ్చేసాను అన్న వైస్‌గా మీ పర్సన్ బాధపడుతున్నారనమాట. ఇప్పటికీ గిల్టీ ఫీలింగ్ ఉంది. అప్పుడు రిలేషన్‌షిప్‌లో నుంచి ఎండ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ లైఫ్‌లో తీరని మచ్చ అనమాట. మచ్చ ఏర్పడిపోయింది. ఓకే. ఈ పర్సన్ జెన్యూన్ పర్సనే మిమ్మల్ని ఇప్పటికీ ప్రేమిస్తున్నారు. వీళ్ళు ఎప్పటికీ ప్రేమిస్తారు. ఓకేనా? రిలేషన్‌షిప్ రీబర్త్ చేసినా, చేయకపోయినా సరే ఈ పర్సన్ మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తారండి. మీరు క్షమించినా, క్షమించకపోయినా సరే, మీరు ప్రేమించినా, ప్రేమించకపోయినా సరే ఈ పర్సన్ మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తారు. ఈ పర్సన్ జెన్యూన్ పర్సన్. ఓకేనా? ఓకే అండి. ఇంతవరకి చెప్పగలిగాను. నాకొచ్చినంత వరకు నేను చెప్పగలిగాను. మీరు ఇంకా లైక్స్ చేస్తే, ఇంకా లైక్స్ వస్తే దాన్ని బట్టి మీ ఎనర్జీస్ వస్తాయి కాబట్టి ఇంకా నేను చెప్పగలుగుతాను. ఓకే. వీడియోస్‌కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను శ్రావణ మాసం మొదటి శుక్రవారం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. బాయ్.